హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్. చలికాలంలో పెదాలు పగలకుండా ఉండాలంటే ఏ విధంగా ఉండాలనేది మొత్తం వీడియో చెప్తానండి. అలాగే మనం పెదాలకి లిప్ బామ్ అనేది తయారు చేసుకొని చూపిస్తాను మొత్తము. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వారైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే మనం రోజా పూలు తీసుకున్నామండి, గులాబీ పూలు నేనైతే రెడ్ కలర్లో తీసుకున్నాను. పింక్ కూడా దొరుకుతాయి కదండి, ఆ విధంగా ఏ కలర్ దొరికితే ఆ కలర్ తీసుకోవచ్చు. అది మొత్తము మనం విడివిడిగా రెక్కలు లేకుండా చూసుకోవాలి. ఆ విధంగా మొత్తం ఈ విడివిడిగా చేసుకొని రెక్కలుగా చేసుకొని అలా పెట్టుకోవాలి. మనకి చలికాలంలో ముందుగా వాటర్ ఎక్కువ తాగాలండి. మనం చలికి కారణంగా వాటర్ తక్కువగా తాగుతాము, అందువల్ల మనకు పెదాలు కానీ పాదాలు కానీ పగిలిపోతూ ఉంటాయి. వాటర్ మాత్రం ఖచ్చితంగా 4 లీటర్లు తీసుకునేటట్టు చూసుకోవాలి. వీడియోలోకి వచ్చేస్తే 1 కప్పు వాటర్ తీసుకున్నానండి. 1 కప్పు వాటర్కి మనము గులాబీ పూలు 10-15 వరకు పూలు తీసుకున్నాను. 15 పూలు తీసుకున్నానండి. మొత్తము వాటర్లో వేసేసాను. అవి మరుగుతూ ఉంటుందండి. మనకి వాటర్ అనేది లేకుండా అది దాంట్లోంచి మనం కలర్ మాత్రం తీసుకోవడానికే వేస్తున్నాను. కలర్ మొత్తం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. దాంట్లోంచి కలర్ అంతా దిగిపోయేంత వరకు మనము మరిగించుకోవాలి. ఎంతోసేపు టైం పట్టదండి, అది అలా మూత పెట్టేసి మరిగించుకుంటే అయిపోతుంది. ఇంకా మనకి ఏదైనా అనారోగ్యం అనేది ఉంటే చలికాలంలో తొందరగా బయటపడిపోతుందండి. ఇమ్యూనిటీ బూస్టర్స్గా మనము ఆకుకూరలు ఎక్కువ అనేది తినాలి. ఇమ్యూనిటీ బూస్టర్గా పొనుగంటి ఆకు అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మా వీడియోలో ఉంది, మా ఛానల్లో. పొనుగంటి ఆకు కూర ఇమ్యూనిటీ బూస్టర్ అండి. అది తింటే మాత్రం చాలా కళ్ళకి కానీ మనకి ఇమ్యూనిటీ లేకుండా ఉండి రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉండి మనకి చలికాలంలో బయటపడుతుంది. ఆ రోగ నిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి చూడండి. చపాతీలో కానీ మామూలుగా అన్నంలో కానీ దేంట్లో అయినా తినచ్చు. అది చాలా బాగుంటుంది పొనుగంటి కూర. అది మీ పెద్దల్ని కూడా అడిగి చూడొచ్చు, గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, తెలుస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్గా చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియోలోకి వచ్చేస్తే మనకి అదంతా వచ్చేసింది కదండి. కప్పు వాటర్ కప్పు కన్నా సగం వాటర్ అయిపోయింది. అప్పుడు దాంట్లోంచి కలర్ అంతా దిగిపోయింది. మనకి కలర్ అంతా దిగిపోయింది తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తానన్నాను కదండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి దాంట్లో నెయ్యి వేసుకోవాలి. మనం నెయ్యి కానీ ఇక్కడ కొబ్బరి నూనె కూడా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి అంటే బెటర్. మనకి చిన్నప్పుడు గుర్తు చేసుకుంటే మనము నెయ్యి రాసుకుంటాం కదండి పెదాలకి. ఆ విధంగా మనకి కలర్ కోసము రోజా పూలను తీసుకున్నాము, దాంట్లో నెయ్యి వేస్తున్నాము. నెయ్యి వేస్తే దానికి నెయ్యి అన్నంత వరకు మనకి వాటర్ అనేది ఇంకిపోవాలండి. చాలా వరకు వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోవాలి. మనం నెయ్యి ఎంతవరకు తీసుకున్నాము అంతవరకే ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి ఆ నెయ్యి ఉన్నంత వరకే వస్తుంది. అప్పుడు ఆ నెయ్యిలో మనకి కలర్ కూడా దిగుతుంది. కలర్ కూడా దిగటం వల్ల మనకి ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది పెదాలకి అందుతుంది. పెదాలకి రాసుకున్నప్పుడు కూడా మనకి లిప్స్టిక్ వేసుకున్నట్టు రెడ్ కలర్లో వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అదిగోండి, మొత్తం అయిపోయింది. మనం నెయ్యి ఎంత తీసుకున్నాం అంత దాంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం చిన్న బాటిల్ లాంటి వాటిల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఒక పావు గంట సేపు పక్కన పెట్టేస్తే లిప్ బామ్ లాగా తయారవుతుంది. చూపిస్తాను చూడండి. పావు గంట తర్వాత ఆ విధంగా కొంచెం గట్టిగా అయిపోతుంది. మన నెయ్యి ఎలా ఉంటుంది ఆ విధంగా తయారైంది. నచ్చిందా అండి? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.